ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూద్దాం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము షెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడనైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలో నున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ చెట్లు అంటే బైబిల్ గ్రంథములో దేవుడు మనుషులకు సాదృశ్యంగా వివరించి ఉన్నాడు. ఎర్రని గుర్రము ఎక్కిన దూత అంటే మన క్రీస్తు ప్రభువారు. లోయ ఇశ్రాయేలీయులు ఉన్న పరిస్థితిని సూచిస్తూ ఉంది. గొంజు చెట్లలాగా పిలువబడిన ప్రజలు లోయలాంటి అనుభవం శూన్య స్థితిలో వారు ఉన్నారు. వెలుగు ప్రకాశం లేనటువంటి స్థితిలో భయంగా ఆ ప్రజలు గడుపుచూ ఉన్నారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరపు పని మొదలైంది కదా. ఆ పని 16 సంవత్సరములు ఆగిపోయింది. ఎప్పుడైతే పని ఆగిపోయిందో ప్రజలలో ఒక రకమైన నిరాశ, నిస్పృహతో వారు బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు దేవుని వర్తమానం ఆ ప్రజల యొద్దకు వచ్చింది. దేవుడు ఆ ప్రజల మధ్యలో నిలవబడి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మనం ప్రారంభించిన పని మధ్యలో ఆగిపోయి నిరాశలో గనక మనం ఉన్నట్లయితే ఈ విధంగా మీ పిల్లల వివాహ విషయంలో కావచ్చు, మీ పిల్లల చదువుల విషయంలో కావచ్చు, లేకపోతే మీ ఉద్యోగంలో కావచ్చు, మీరు మొదలుపెట్టినటువంటి పనులు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి సమయంలోనూ కావచ్చు, మీరైతే దిగులు పడనవసరం లేదు. అవి ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడ నుండే ప్రభువు తిరిగి ప్రారంభిస్తాడు. మరలా తిరిగి దేవుడు నీ పనులను ప్రారంభిస్తాడు. ఆదికాండం 26:12-13లో మీరు చూసుకున్నట్లయితే దేవుడు ఇస్సాకు జీవితంలో అద్భుతము చేశాడు. గుప్పడి గింజలతో నూరింతల పంట దేవుడు ఆశీర్వదించాడు. ఒకసారి దేవుడు నిన్ను లేవనెత్తగా ఎవడు నిన్ను పడగొట్టలేడు. సామెతల గ్రంథం 20:21లో కూడా ఈ మాట చెప్పబడుతుంది. మీరు భయపడవద్దు, మనము గొంజి చెట్లలాగా క్రమముగా పెరుగుతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆగిపోయానని, లేకపోతే నా జీవితంలో కార్యం జరగట్లేదని, ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటలేదని మీరైతే నిరాశలోనికి పోవద్దు. మనము దేవుని బిడ్డలం, దేవునితో కూడా ప్రయాణము చేయుచున్నటువంటి వారము. దేవుడు నీతోనే ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆగిపోయిన మన ప్రతి పనిని కూడా దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు. అందుకనే మనము నిత్యము కూడా ఒకేసారి ఎదిగిపోయేవారుగా ఉండము. క్రమముగా దినాభివృద్ధి చెందేవారుగా మనం ఉంటాం. మీకు ఒక చిన్న కథ నేను చెప్పనా? ఒక టమాటా చెట్టు, ఒక కొబ్బరి చెట్టు కథ మీకు చెప్తాను. టమాటా చెట్టు వేసిన 3 దినాలకే మొలక వచ్చి అది చాలా త్వరగా ఎదిగి పెద్దదైపోయింది. ఆ పక్కనే నాటబడిన కొబ్బరి మొక్క అది ఇంకా ఎదుగుతూనే ఉంది. ఈ లోపల టమాటా చెట్టు ఎదిగి పుష్పించి కాయలతో చాలా అందంగా కలకలలాడుతూ ఉంది. అయితే ఆ టమాటా చెట్టు ఆ కొబ్బరి చెట్టుతో ఇలా అంటుందంట, మిత్రమా, నేను చూసావా ఎంత త్వరగా ఎదిగిపోయానో, నేను చూసావా ఎంత చక్కటి కాపు కాస్తున్నానో అని అనుకుంటూ ఉందంట. అయితే కొబ్బరి చెట్టు ఆ టమాటా చెట్లు మాటలు బట్టి నవ్వుకుంటుందే కానీ తన కొరకు తనకు స్థితిని చూసి తాను ఎప్పుడు చింతపడదు. ఎందుకంటే టమాటా చెట్టు ఒక 2 నెలల కాపు లేదా 1 నెల కాపు కాసిన తరువాత ఆ చెట్టుని పెరికివేయవలసిందే. కానీ ఆలస్యంగా ఎదిగినప్పటికీ కూడాను కొబ్బరి చెట్టు స్థిరంగా దాని స్థానంలో అది నిలిచి ఉంటుంది కదా. నా ప్రియమైనటువంటి వారులారా, మీ ఎదురుగుండా ఉన్న వారిని చూసో, లేకపోతే మీకు తెలిసిన ఇతర అనేకులను బట్టో మీరు
ఏ విధమైన బాధను, కలతను చెందొద్దు. నీవు క్రమముగా దేవుడు నిన్ను పెంచి ఒక చక్కటి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ ఆశీర్వాదము తరతరములు నిలిచి ఉండే విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడే కానీ, నీ ఆశీర్వాదం నీతో అంతమయ్యే విధంగా దేవుడెప్పుడూ దీవించడు. ఒకవేళ అలాంటి ఆశీర్వాదమే వస్తే ఇది గుర్తుంచుకో, అది దేవుడు నీకెప్పుడు ఇవ్వలేదు. అది ఎప్పుడు దేవుడు నీ యొద్దకు తీసుకురాడు. దేవుడు నిన్ను దీవిస్తే నీ తరతరాలు దీవిస్తాడు. ఆయన ఇస్తే ఎప్పుడూ తరగనిదై ఉంటుంది. మనమైతే గొంజి చెట్లలాగా స్థిరంగా అలాగే మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుతాడు. వంచిన నీ తలను దేవుడు పైకి లేవనెత్తుతాడు. నీవైతే ధైర్యముగా ప్రార్థన చేయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన నిరాశలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఒక సూచనగా ఒక అద్భుతమైన దర్శనాన్ని వారితో ఇచ్చి దేవుడు వారితో మాట్లాడటం జరిగింది. దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఎవరికి ఆశీర్వాదంగా? ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నీ ద్వారాగా అనేక ఆత్మలను దేవుడు రక్షించుకుంటాడు. నువ్వైతే స్థిరమైన మనస్సు కలిగిన వారిగా, వృద్ధి నొందుకునేటువంటి వారుగా మీరుండాలే కానీ, మీ ముందరున్న వారినో, మీ వెనక ఉన్నవారినో చూసి మీరు భయపడవద్దు. మీ పిల్లల వివాహ విషయాలలో దేవుడు ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. మీ పిల్లల ఉద్యోగాల్లో దేవుడు ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. మీ బ్రతుకులో దేవుడు ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. ఎండిన ఎడారి లాంటి మీ బ్రతుకుల్లో దేవుడు నీటి బుగ్గలను పుట్టిస్తాడు. ఇది నమ్ము, నా మాట సత్యము, నేను పలుకుతున్న మాట వాక్యానుసారమైనది. నిన్ను సంతోషపెట్టటానికో లేకపోతే నిన్ను భ్రమపరచటానికో చెప్పే మాట కాదు. నువ్వు నమ్ము. ఇది నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈ అద్భుతం నువ్వు చూడగలుగుతావు. నమ్ముచున్నావా?